పేతురు ప్రసంగిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు పేతురుతో వచ్చిన వాళ్ళ మీదకే కాదు, అక్కడ అన్యజనులలో నుండి వచ్చిన వారు ఉన్నారు. వారింకా బాప్తిసం తీసుకోలేదు, వారింకా రక్షణ అనుభవంలోనికి రాలేదు, వారింకా యేసయ్య వెనకాల తిరగడం మొదలు పెట్టలేదు. అలాంటి వారి దగ్గరకు పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేశాడో తెలుసా? వారిని ఆత్మతో నింపేశాడు. ఎందుకు నింపాడో తెలుసా? వారు అన్యులైనా కూడా సత్యము కొరకు పరిగెట్టుకొచ్చారు. సత్యము ఎక్కడ వినపడుతుందో అక్కడికి వచ్చారు. ఎక్కడ దేవుని వాక్యము వినపడుతుందో అక్కడికి వచ్చారు. ఎక్కడ దేవుడి కార్యాలు జరుగుతున్నాయో అక్కడికి వచ్చారో. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు బోధ వింటున్నారు, మీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడా? ఇన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటున్నారు, యూట్యూబ్లో వింటారు, ఫేస్బుక్లో వింటారు, అర్థమైందా? టీవీలో వింటారు, ఇంటికాడ కూర్చుని వింటారు, దేవుని సంఘానికి వచ్చి వింటారు. ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు వచ్చాడా? ఇంకా రాలేదండి. ఎందుకు రాలేదు? ఆయనను ఆటంకపరుస్తున్నది నీ జీవితంలో ఏముంది?